రాబందు కూడా ఒక గాలివానకు చచ్చిందని ఆయన అధికారం అని ఒక ఆ షీల్డ్ వేసుకొని నేనే ఇంక 30 ఏళ్ళు ఉంటానని కలలు గాని అందరి చేత అడ్డదిడ్డమైన పనులన్నీ చెత్త పనులన్నీ చేయించేశారు. నేను ఏం చేసినా నాకు తిరుగులేదు, ఇప్పుడు నాకు పవర్ ఉంది, నేను మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ వరల్డ్ అనుకొని ఇష్టానికి ఆయనకి ఏది తెలిస్తే అది. ఇప్పుడు వరకు ప్రతిపక్ష నాయకులు భార్యల మీదే కాదు, ఆయన సొంత ఇంట్లో సొంత చెల్లెల మీద ఆమె కట్టుకున్న చీర మీద కామెంట్ చేశారు. ఆమె తన తండ్రికే పుట్టలేదని పోస్టులు పెట్టించారు. వాళ్ళ హ్యాండిల్స్ నుంచే, వాళ్ళ పార్టీ ఆఫీసులో వండి వార్చే హ్యాండిల్స్ నుంచి ఆవిడ మీద విపరీతమైన దాడి సోషల్ మీడియాలో చేశారు. అంటే రాజశేఖర రెడ్డి కూతురే కాదని, ఆయనకు పుట్టలేదని, ఆయన పెంచుకున్నారని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ కొడుకు పెళ్లికి అప్పుడు ఎల్లో కలర్ శారీ కట్టుకొని వెళ్ళిందని, ఆ కలర్స్ మీద ఒంటి మీద వేసుకునే బట్టల గురించి కానీ ఆవిడ వ్యక్తిత్వం గురించి కానీ నీచాతి నీచంగా సొంత చెల్లెలు పేగు తెంచుకొని తోడబుట్టిన సొంత చెల్లెల మీదే ఆ రకమైన విధ్వంసం ఆయన చేశారంటే, తల్లి మీద చెల్లి మీద చేసిన ఆయన వేరే వాళ్ళ మీద ఎందుకు చేయరు? అదొక పైశాచిక ఆనందాన్ని పొందాడు ఆయన. ఆయనకు మోస్ట్ అన్ని పవర్స్ వచ్చేసినాయి, నేను పవర్ లో ఉండగా ఆయన చాలా పవర్ఫుల్ అనుకున్నాడు. అనుకొని చెప్పి అంటే ఆ 30 సంవత్సరాలు అనేది ఆ వైనాట్ 175 అనేది అలానే ఉండిపోయిందని అంటారా మైండ్ లో? ఫస్ట్ స్థానిక ఎన్నికల నుంచి మొదలైందండి. స్థానిక ఎన్నికల్లో అన్ని ఏకగ్రీవాలు చేపించేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మొత్తం 175 ఎవరు ఉండకూడదు, మనం మాత్రమే ఉండాలి, కాలకే మందే ఉండాలి, ఎవరు ప్రతిపక్షాలు కానీ మిగతా నాయకులు ఎవ్వరు ఉండకూడదు, మనం మాత్రమే ఉండాలి, ఏకఛత్రాధిపత్యం చేద్దాం అనుకున్నాడు ఆయన. పాపం చాలా కలలుగా అన్నాడు. రాగానే ప్రజావేదిక గూల్ చేయడంతోనే ప్రజల్లో ఆగ్రహం బగ్గుమంది, పైకి కనపడి లేదు. తర్వాత ఈయన చేస్తున్న వింత పోగొట్లన్నీ చూశారు. ఏదో నవరత్నాలు ఇస్తున్నారు, లేదా ఏదో 4 డబ్బులు మన ఇంటికి పంపిస్తున్నారు కదా, ఓట్లేస్తారు, జనం ఏముందిలే ఎర్రి గొర్రెలు, మనం ఏది చెప్తే అది వింటారు అనే థాట్లో ఆయన వాళ్ళని ఒక బుర్ర లేని వాళ్ళలాగా, విజ్ఞానం లేని వాళ్ళలాగా ఆయన పరిగణించినందుకు లాగి చెంపదెబ్బ కొట్టినట్టు కరెక్ట్ గా ఇచ్చారు రిజల్ట్. ఎలా ఇచ్చారు అనేది ప్రజలు కాదు, 11 అన్నా ఇచ్చారు, దానికి సంతోషమే. ఇంకా పులివెందుల్లో ఆయన ఓడగొట్టల. అసలు పులివెందుల్లో ఆయన ఓడగొట్టినట్టయితే అసలు ఇంక చరిత్ర సృష్టించిన వాళ్ళు అయ్యేవాళ్ళే ప్రజలు. కాకపోతే ఆయన ఎప్పుడు తరతరాలుగా పెట్టుకున్న కోటరియో ఏదో ఏ రకంగానో ఆ రకం పులివెందుల్లో గెలిచిపోతా ఉంటారు ప్రతిసారి. ఈసారి ఆ డీలిమిటేషన్ లో పులివెందులు కూడా పోతే దరిద్రం పోయింది. అసలు గెలిచి ఇంకే నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేస్తారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు ఇప్పుడు గతంలో కూడా అందరు వచ్చారండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం మారితే ఇంకోటి వస్తుంది, ఇంకోటి అలాగా మనకి మారుతా ఉన్నప్పుడు వచ్చినా కూడా హుందాగా విలువలు పాటించారు, చాలా మంది రాజ్యాంగ విలువలను పాటించారు, స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన ఇప్పటికీ అధికారంలోకి వస్తాము, మళ్ళీ మనం వడ్డీతో సహా చెల్లిద్దాము అని చెప్పి వారితోని వారి కార్యకర్తలతో మాట్లాడుతున్నారు కదా. అదే మాట్లాడుతున్నారంటే ఏదో ఒకటి ఆయన కొట్టుకోవాలి ఇప్పుడు, లేకపోతే పార్టీ నిలబడట్లేదు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతున్నారు, పార్టీ ఇంకా ఒక 2-3 నెలల్లో క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. చివరికి మెయిన్ లీడర్లు కూడా ఉండలేకపోతున్నారు. ఆయన డైరెక్షన్ ఇప్పుడు కూడా తెలుసుకోవట్లేదు ఈయన అనే ఒక విరక్తి వాళ్ళలో వచ్చేసింది, నాయకుల్లోనే వచ్చింది. ఈయనేంటి ఇప్పుడు కూడా ఇదే డైరెక్షన్స్ ఇస్తున్నాడు, మనకి ఇట్లాగే అటాకింగ్ మోడ్ లో ఉన్నాడండి. అసలు ఈయన తెలుసుకోడా, రాజకీయమే తెలుసుకోడా, లేకపోతే ఈయన తత్వమే ఇదా? ఇలాంటి నాయకత్వంలో మనం ఎందుకు పనిచేయాలని లీడర్స్ చాలా మంది మారిపోయారు. కొంతమంది జనసేనకు వచ్చారు, కొంతమంది టీడీపీకి, కొంతమంది బీజేపీకి వెళ్ళిపోతున్నారు. అక్కడ క్యాడర్ అనేది నిలబడట్లేదు. ఆయన దగ్గర పనిచేయడానికి కూడా ఎవరు, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి కూడా ఇష్టం లేదు. ప్రజలు చీకొట్టిన తర్వాత అయినా మారాలి, నేను ఎందుకు ఓడిపోయాను వాటిని చేసుకోవాలని. ఏదో వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు బెంగళూరు ప్యాలెస్ నుంచి, ప్రెస్ మీట్ కూడా అన్ని అబద్ధాలతో వండి వార్చిన లెక్కలతో ప్రజలకు ఏదో రుద్దుదామని చూస్తారు. అంత అజ్ఞానంగా ఎవరు లేరు. నేను గ్యాస్ సిలిండర్స్ గురించి ఏదో వీడియో చూశాను, 1 కోటి కనెక్షన్స్ ఉన్నాయంట. మరి ఎక్కడి నుంచి ఉన్నాయి 1 కోటి కనెక్షన్స్ అర్థం కావట్లా. మొత్తం ఇప్పుడు అప్లై చేసుకోండి అని స్వచ్ఛందంగా వాళ్ళు పిలుపునిస్తేనే 40 లక్షలు వచ్చినాయి. ఇంకా అప్లై చేసుకోండి అవకాశం ఉందని చెప్తుంటే కూడా అవి పెద్ద పెరగని